కామారెడ్డి ఎమ్మెల్యే అంటే ఇద్దరు ముఖ్యమంత్రులని ఓడగొట్టినటువంటి అంటే కాబోయే ముఖ్యమంత్రి ఆల్రెడీ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఓడగొట్టి తనకంటూ ప్రత్యేకమైనటువంటి మార్క్ తెచ్చుకున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు ఎక్కడ అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేశారు. కామారెడ్డిలో మాయమైపోయినటువంటి కామారెడ్డి ఎమ్మెల్యే అని చెప్పి ట్రోల్ చేయడం జరిగింది. సో రకరకాలుగా మాట్లాడుకోవడం జరిగింది. ఆయన అంటే మరి ఏమైందో తెలియదు. ఆయన ఎలక్షన్స్కి ముందు ఎన్నో డైలాగ్స్ చెప్పినారు, ఎన్నో మాటలు మాట్లాడినాడు, ఎన్నో డైలాగ్స్ చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్కటి కూడా ఎగ్జిక్యూట్ చేయలేకపోయినాడు. అండ్ అట్లాగే అట్లీస్ట్ నిన్న వరదలు వచ్చి కామారెడ్డి మునిగిపోతే హౌసింగ్ బోర్డు కాలనీస్ లాంటి కాలనీస్ కావచ్చు, లేకపోతే బ్రిడ్జ్ తెగిపోవడం కావచ్చు, అండ్ కామారెడ్డి హైవే కూడా మనం చూసినాం. కామారెడ్డి హైవే కూడా కట్ అయిపోయింది. కానీ కామారెడ్డి ఎమ్మెల్యే మాత్రం అక్కడ అందుబాటులో లేడు. నిన్న చాలా ఘోరంగా నీచంగా కామారెడ్డి ఎమ్మెల్యేని తిట్టడం జరిగింది. ఒక బ్యాడ్ రిమార్క్ అయితే కామారెడ్డి ఎమ్మెల్యే తెచ్చుకోవడం జరిగింది. సో ఇటు ప్రతిపక్ష నాయకులు సిద్దిపేటలో హరీష్ రావు గారు మెదక్ జిల్లాలో మొత్తం తిరిగారు. అండ్ అట్లాగే మైనంపల్లి హనుమంతరావు అండ్ అలాగే మైనంపల్లి రోహిత్. సో వీళ్ళిద్దరు కూడా నిన్న గ్రౌండ్లో మొత్తం పొద్దు నుంచి గ్రౌండ్లో ఉండి రెస్క్యూ టీమ్ తోటి సో ఎంతో మందిని కాపాడడం కూడా జరిగింది. సో అందుకే చెప్తున్నాను, ఆల్ పార్టీస్లో లీడర్స్ ఆన్ ద గ్రౌండ్. అంటే నిన్న చూసినట్టయితే ఇదే విధంగా అంటే నిన్న ఎట్లయితే అందరూ అంటే ఇటు ప్రతిపక్ష నాయకులు గ్రౌండ్లో ఉన్నారు అండ్ కాంగ్రెస్ నాయకులు నిన్న మార్నింగ్ రేవంత్ రెడ్డిని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాం. ఏమని ఏరియల్ సర్వే చేస్తావా చేయవా అండ్ ప్రతిపక్షాలు కూడా మండిపడ్డాయి. అంటే జనాల్లో లేడు, అక్కడ పోయి బీహార్ ఎన్నికల్లో ప్రచారంలో తిరుగుతూ ఉన్నాడు, జనాల్లో మాత్రం రేవంత్ రెడ్డి లేడు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఏరియల్ సర్వే లేదు అని చెప్పి ఇటు బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా ప్రశ్నల వర్షం కురిపించింది. సో గతంలో కేసీఆర్ ఏదైతే ఏమంటారు సత్యవతి రాథోడ్ అంటే వరంగల్ మునిగిపోయినటువంటి పరిస్థితుల్లో సత్యవతి రాథోడ్ అలాగే సీతక్క అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేతో కూడా తను ఏరియల్ సర్వే చేయడము, అక్కడ ఫీల్డ్లో తిరగడము, వాళ్ళకి రైతులకు హామీలు ఇవ్వడము, ఇమీడియట్గా కేసీఆర్ వెళ్ళిపోయినాడు. కానీ రేవంత్ రెడ్డి అది చేయలేకపోయినాడు అని చెప్పి మొత్తానికైతే నేను ఎలివేట్ చేయడం జరిగింది. సో ఎట్టకేలకు ప్రతిపక్షాలు ప్రశ్నించడంతోనా లేకపోతే ఏంటనేది పక్కన పెడితే నిన్న మధ్యాహ్నం అయితే ఏరియల్ సర్వే చేపట్టినాడు రేవంత్ రెడ్డి గారు. సో కామారెడ్డి వాళ్ళకైతే ఘోరమైనటువంటి పరిస్థితి. ఇళ్లలోంచి బయటికి వచ్చేసినారు, ఎవరు కూడా ఇళ్లలో ఉండేటువంటి పరిస్థితి లేదు. మరి సహాయక చర్యలు ఏం చేసినారు, వాళ్ళకి ఎటువంటి ఫుడ్ ఏమైనా ఇచ్చారా? సో వీటన్నిటి మీద కూడా రకరకాల కాంట్రవర్సీస్ నడుస్తూ ఉన్నాయి. సో ఇటు కేటీఆర్ సిరిసిల్లలో నిమగ్నమై సిరిసిల్ల వాసులను పలకరిస్తే ఇటు హరీష్ రావు సిద్దిపేట మెదక్ జిల్లాలో మొత్తం కూడా నిన్న తిరగడం జరిగింది, మొత్తం అంతా పరిశీలించడం జరిగింది. అండ్ అట్లాగే ఇటు కాంగ్రెస్ నుంచి మెదక్ జిల్లాలో మైనంపల్లి హనుమంతరావు, మెదక్లో రోహిత్. సో హనుమంతరావు గైడెన్స్లో రోహిత్ కూడా వెళ్ళడం జరిగింది. సో మొత్తం రెస్క్యూ కూడా చేయడం జరిగింది. రెస్క్యూ టీమ్ తోటి చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా బయటికి తీయడం జరిగింది. సో డెఫినెట్గా మనం మంచి చేసినప్పుడు మంచి అని చెప్పుకోవాలి, చెడు చేస్తే మాత్రం ప్రశ్నించాలి. సో ప్రశ్న అనేది మన ఆత్మగౌరవం, ప్రశ్నించకపోతే లీడర్స్ ఈ మాత్రం కూడా చేయరు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ అట్లాగే కామారెడ్డి వాసులకు మరి ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు అందేంత వరకు అంటే వాళ్ళకి ఏవైతే ఇల్లు ధ్వంసమై ఉన్నాయో కూలిపోయి ఉన్నాయో అది ప్రభుత్వం వాళ్ళకి కట్టివ్వడము. అండ్ అట్లాగే ఎక్కడెక్కడైతే రోడ్ డ్యామేజెస్ జరిగినాయో సో ఆ రోడ్స్ని మళ్ళీ కొత్త రోడ్స్ని వేయడము. అండ్ అట్లాగే చనిపోయిన కుటుంబాలకు ఎక్స్క్రేషియా ప్రకటించడము, గల్లంతైన వాళ్ళని మొత్తం కూడా హెలికాప్టర్స్ ద్వారా వెతకడము. ఇదే నార్త్ సైడ్ అయితే బీజేపీ కేంద్ర ప్రభుత్వం దాని ఏమంటారు ఒక వెహికల్స్ రిలీజ్ అయినాయండి కొత్తగా. అంటే అది బురదలో నీళ్ళల్లో కూడా అద్భుతంగా ముందరికి అనమాట. అంటే సిఆర్పిఎఫ్కి సంబంధించి మన మిలిటరీకి సంబంధించినటువంటి బండ్లు అవి. సో నీళ్ళల్లో కూడా వెళ్ళిపోయి రెస్క్యూ చేసుకొని వస్తాయి. అంటే మా బాధ ఏంటంటే సో తెలంగాణలో ఇట్లా ఉన్నప్పుడు మాత్రం అటువంటి వెహికల్స్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు? అంటే వేరే రాష్ట్రాలకు ఒక న్యాయము, మా తెలంగాణ రాష్ట్రానికి ఒక న్యాయం ఎందుకు బీజేపీ పార్టీ చేస్తుంది అనేది ఇంకా అంతుచిక్కని ప్రశ్న. ఇది ఒకటే బాధ. కాకపోతే కేంద్ర సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ గారు కూడా నిన్న గ్రౌండ్లోనే ఉన్నారు. సో ఈ సందర్భంలోనే
మరి కేటీఆర్ బండి సంజయ్ గారు ఇద్దరు కూడా ఎదురుపడడం జరిగింది, మాట్లాడుకోవడం జరిగింది. అండ్ అప్పటికప్పుడు రెస్క్యూ కోసం అని చెప్పి సో వాళ్ళ టీంని ఎవరైతే త్రివిధ దళాలు అని చెప్తామో అండ్ కేంద్ర సహాయక చర్యలు చేపట్టడానికి హెలికాప్టర్ని దింపడం జరిగింది రంగంలోకి. అండ్ హెలికాప్టర్తో పాటు కొంతమంది మిలిటరీకి సంబంధించినటువంటి స్క్వాడ్స్ని వాళ్ళందరినీ కూడా కేంద్ర మంత్రి సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ గారు మరి అందరినీ కూడా అందుబాటులోకి ఒక్క ఫోన్ కాల్ మీద పిలిపించడం జరిగింది. సో చాలా మంచిగా అనిపించింది. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ సో మొత్తం కూడా ఫీల్డ్లో ఉండడము నిన్న తెలంగాణలో ఒక సరికొత్త పాలిటిక్స్కి నాంది పలికిందనే చెప్పుకోవాలి. సో జనరల్గా ప్రజలు కోరుకుంది కూడా ఇదే. సో ఎప్పుడైతే ఒక నాయకుడు ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు అప్పులు తీర్చమని ప్రజలు అడగరు, ఏమడగరు. అట్లీస్ట్ ఏదైతే మినిమం సహాయక చర్యలు కావచ్చు, సో మినిమంలో మినిమం గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు. సో ఇవన్నీ కూడా అంటే ప్రజల మధ్యలో మా నాయకుడు తిరగాలి. ఎవరైతే అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటారో, ప్రజలకి కష్టం వస్తే నాకు కష్టం వచ్చింది అని అనుకునే నాయకుడు ఉంటాడో ఆ నాయకుడు ఎప్పుడు కూడా ప్రజలని నమ్ముకున్నటువంటి నాయకుడు ఎప్పుడు కూడా ఓడిపోడు, మోసపోడు. ఈ విషయం నేను కాదు, ఎన్నోసార్లు చరిత్ర మాటికి చెప్పుకుంది. హిస్టరీ రిపీట్స్. అంటే ఏ నాయకుడైతే ప్రజానాయకుడుగా పిలువబడతాడో, ఏ నాయకుడైతే ప్రజల మధ్యలో అనునిత్యం ఉంటాడో, అన్నా అంటే అన్నా అనగానే ఆపన్న హస్తం ఇచ్చి నేను ఉన్నా అని చెప్పి ఇమీడియట్గా కష్టకాలంలో ఆదుకుంటాడో ఆ నాయకుడు ఎప్పుడు కూడా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉండిపోతారు. సో అందుకే వైఎస్ఆర్ చనిపోయినప్పుడు కూడా మాస్ పబ్లిక్ అంటే నిజంగా పేదల పాలిట పెనిది వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రత్యేకమైనటువంటి పేరు. అట్లాగే పి జనార్దన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఆయన ఫోటోలు ఇళ్లలో పెట్టుకొని పూజిస్తున్నారు, పూజలు చేస్తున్నారు, ఆయన పూజింపబడుతున్నాడు. అంటే దానికి కారణం ఏంటి? ఆయన చనిపోయినా సరే పి జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తిని సో ఎంతో మంది గుర్తుపెట్టుకోరు. అంటే ఇటువంటివి ఎందుకు అంటే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి లీడర్స్ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సో సోషల్ మీడియా ప్రచారం ఎంతవరకు ముందరికి వెళ్తుంది, కానీ ఆ సోషల్ మీడియా ప్రచారం కన్నా కూడా ప్రజలలో యాక్టివ్గా ఉంటూ ప్రజలలో అనునిత్యం తిరుగుతూ సో ఫీల్డ్ విజిట్ చేస్తూ వాళ్ళ కష్టసుఖాలు పంచుకుంటూ వాళ్ళకు వచ్చినటువంటి బాధ మీ బాధగా మీరు కనుక ముందరికి తీసుకెళ్తే కనుక సో డెఫినెట్గా మీ 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 పదవులు ఎక్కడ ఊడిపోవు, మీ సీటుకి అన్ని గ్యారంటీలు ఉంటాయి. సో ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో నిన్న మాత్రం సో ఇటు బీఆర్ఎస్ కేటీఆర్ కావచ్చు అండ్ రేవంత్ రెడ్డి గారు ఏరియల్ సర్వే కావచ్చు, ఇటు మెదక్లో రోహిత్ అండ్ మైనంపల్లి హనుమంతరావు గారు, ఇటు జిల్లా మంత్రి వివేక్ గారు కావచ్చు అండ్ అలాగే దామోదర రాజనరసింహ గారు కావచ్చు, మంత్రులందరూ కూడా సో అందరు కలిసి అంటే ఇటు ప్రతిపక్షం గవర్నమెంట్ కలిసి సో నిన్న మొత్తం ఫీల్డ్ విజిట్ చేసింది. కానీ ఎంత ఫీల్డ్ విజిట్ చేసినా ఏ ఒక్క ప్రజలు కూడా ఇబ్బంది పడద్దు. సో గవర్నమెంట్ నుంచి రావాల్సినవన్నీ కూడా తక్షణ చర్యలన్నీ కూడా రావాలి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్తో సహా అక్కడ ఉన్నటువంటి నీళ్లు ఎక్కడైతే ఆంధ్రాలో ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే విజయవాడలో వరదొచ్చి మునిగిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీసర్లు వాలంటీర్లను ప్రత్యేకంగా రిక్రూట్ చేసుకొని సో వాళ్ళకి ఇల్లులు కూడా మొత్తం కడిగించినారు. గవర్నమెంటే పైలట్ ప్రాజెక్ట్ చేపట్టింది. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో గవర్నమెంటే వాళ్ళ ఇళ్లను క్లీన్ చేసి ఇచ్చింది. గవర్నమెంటే రోడ్లను క్లీన్ చేసి ఇల్లును మొత్తం కడిగి నీట్గా చేసి వాళ్ళకు ఇచ్చింది. సో ఇది మెచ్చుకోతగిలినటువంటి విషయం. సో దయచేసి ఇదే కామారెడ్డిలో ఎవరెవరైతే ఇల్లు డ్యామేజ్ అయినాయో, ఎక్కడెక్కడైతే బురద పేరుకపోయిందో, ఎక్కడెక్కడైతే నీటి నిల్వ ఉందో సో గవర్నమెంటే పైలట్ ప్రాజెక్టుగా దీన్ని మంచిని ఎక్కడ ఏ రాష్ట్రం నుంచి అయినా మనం నేర్చుకోవచ్చు, తప్పలేదు. సో దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని గవర్నమెంటే చేయూతనివ్వాలి. గవర్నమెంట్లో కొంతమంది వాలంటీర్స్ మున్సిపల్ లెవెల్లో తీసుకొని మరి వాళ్లకు ఇల్లు మొత్తం కూడా వాష్ చేసి ఆ బురద మొత్తం పోయేటట్టు చూసుకోండి అని చెప్పి నేనైతే తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.